హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోజ్ కిచెన్ కి స్వాగతం అండి. నేను ఈరోజు అన్నం మిగిలింది మా ఇంట్లో, కొంచెం దాన్ని వడలు చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు కూడా చూపిస్తాను. ఎప్పుడన్నా ఇలా అన్నం మిగిలినప్పుడు గానీ, లేకపోతే ఫ్రెష్ అన్నంతో కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా తినాలనిపించినా గప్పుకున్నా ఏమి నానబోయకున్నా పర్వాలేదు, అన్నం ఉంటే సరిపోతుంది. దాంతో ఎలా చేయాలని నేను చూపిస్తానండి. ఒక కప్పెడు అన్నం మిగిలింది. దీంట్లోకి నేను పెరుగు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మెత్తని పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటాను. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. 1 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇప్పుడు మన ఇంట్లో లేకుంటే 4 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం కరివేపాకు చిన్నగా చుంపి వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరగాలి, అది వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుపుకోండి. చిన్న పిల్లలు గాని ఉంటే మీకు పిల్లలు తినలేరు కదా పచ్చిమిరపకాయలు, పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని అంతా మనం కలుపుకోవాలండి. దీంట్లో నీళ్లు పోయొద్దు. చెయ్యి కొంచెం తడి చేసుకొని, అది కూడా పెరుగు నీళ్లు ఉంటే దాంతో తడి చేసుకొని మొత్తం కలపాలి. చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇలా కొంచెము తడి చేసుకోండి. పెరుగు కొంచెం ఇలా అనుకోని నీళ్లు ఉంటాయి కదా, దాంతో ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా మంచిగా మన గారెల పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. ఇది శనగపిండి బియ్యం పిండి ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టితనం వస్తుంది, చూసుకొని వేసుకోండి. ఒకవేళ పల్చగా అనిపించింది అనుకో వేసుకోవాలి, అప్పుడు కొంచెం వేసుకుంటాం. ఇది సరిపోయింది. దీనికి మంచి కలుపుతా నేను. చూసారండి, పిండి అంతా కలిపేసుకున్నాను. ఇలా ఉంటది, మనకి చేతులకు అంటుకుంటది. ఒక స్పూన్ తీసుకొని మొత్తం దీనికి ఇలా అంటే వచ్చేస్తుంది. కొంచెం చెయ్యి తడి పెట్టుకోవాలి, మరీ నీళ్ళు ఎక్కువ పెట్టుకోవద్దు. ఒకవేళ పెరుగు లేకుంటే మీ దగ్గర నీళ్లు కొన్ని చేతికి అద్దుకొని, ఇది మన చేతికి అంటుకోకుండా ఇవి మామూలుగా వడల్లాగా చేసుకుందాము. ఇదంతా శుభ్రంగా నేను చేస్తాను. చూడండి, పిండి అంతా ఒక దగ్గరికి చేశాను. ఇప్పుడు మనం కొంచెం చేతికి తడి అద్దుకొని ఇలా చేతిలో కూడా కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి. మీరు ఏ సైజు చేసుకుంటారో వడలు ఆ సైడ్ ఉండల్లాగా చేసుకొని సైజుగా మంచిగా ఇలా ఒత్తుకోండి. ఒత్తుకొని మధ్యలో ఇలా పెట్టేసుకోండి. మీకు ఎంత పెద్దగా కావాలన్నా ఎంత చిన్నగా కావాలన్నా అది మీ ఇష్టం మీద ఉంటుంది. ఇలా అన్ని రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి నేను. తర్వాత మనం నూనె పెట్టేసుకొని వేయించుకోవడమే. కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి. ఉప్పు చూసుకోండి, మీరు ఇది చేసుకునేటప్పుడు ఉప్పు టేస్ట్ చేసుకొని ఇలా అన్నీ చేసుకోండి. ఓకే అండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు గబుక్కున స్నేహితులు వస్తే ఇంట్లో ఎలాగో మనకి అన్నం ఉంటది కదా, అన్నాన్ని ఇలా చేసుకొని పెట్టేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. భలే చేసి పెట్టారు, గారెలు వండారు అని అనుకుంటారు కదా. మనకి కూడా పెద్దగా టైమే పట్టదు, ప్లస్ దీనికి పెద్ద ఖర్చు కూడా లేదు. ఇది పిండి మంచిగా ఉండాలండి, ఇలా ఉండాలి, పలసగా చేసుకోవద్దు. సోడా కూడా నార్మల్గా కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, నేను చిన్న చిటికెడు వేసినాను, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. వేసుకుంటే మటుకు నూనె బాగా లాగుతుంది. ఇప్పుడు బియ్యం పిండి శనగపిండి వేసాం కదా, అది బైండింగ్ లా అవుతుంది. ఖాళీ అన్నంతో చేస్తే ఇచ్చుకపోతుందండి, అది రాదు. అందుకనే మనం బైండింగ్ కోసం అనేసి బియ్యం పిండి తర్వాత శనగపిండి వేసాము. అది వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఎక్కువ వేసుకుంటే కూడా గట్టిగా వస్తాయి అనమాట. అది మంచి లోపల గుల్లలాగా రావు. ఇప్పుడు కొంచెం కొంచెమే వేసుకోవాలి మనం. నేను ఎంత వేసాను, ఒక కప్పుకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసినాను కదా. నేను ఇవన్నీ ఇలా చేసి పెడతాను, తర్వాత వేయించేప్పుడు చూపిస్తా. చూసారా, అన్ని నేను ఇలా వడల్లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కూడా కడాయి పెట్టి నూనె పెట్టానండి, అది వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఇవి ఫ్రై చేసుకుందాము. నూనె వేడెక్కిందండి, ఒక్కొక్కటిగా వేసుకుందాం దీంట్లోకి. మరి పెద్ద మంట పెట్టుకోకండి, మీడియంగా ఉండాలి. నూనె వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది బాగా వేడిగా ఉంటే నూనె లోపల ఉడకకుండానే మీద ఎర్రగా అయిపోతాయి అన్నమాట.
ఎందుకంటే అన్నంతో చేసాం కదా, కొంచెం టైం తీసుకుంటుంది, నెమ్మదిగా కాలుతాయి అన్నమాట ఇవి. చాలండి. మీరు నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాటిని కదిపించాలి. ఇప్పుడే కదిపించొద్దు, కొంచెం పైన లేరు కొంచెం గట్టిగా అయినాక అప్పుడు కదిపిస్తే అవి ఇచ్చుకుపోవు అనమాట. చూద్దామండి. ఇవి కాలితే కింద అంటుకోవడం విడిపోతాయి అన్నమాట. కొంచెం నెమ్మదిగా కదిపించండి. ఇదిగో కింద వేగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా కదులుతాయి, లేకపోతే కదలవు. కదలకుంటే ఊరుకోండి. అవి ఏవైతే ఊడొస్తున్నాయో వాటినే తిరిగేసుకోండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది సాస్ తోటి కానీ చట్నీ తోటి కానీ తినొచ్చు. మీకు ఇష్టం దేనితోటైనా తినొచ్చు. అల్లం పచ్చడి ఉంటే అల్లం పచ్చడి తోటి కూడా తినొచ్చండి. అల్లం పచ్చడి మన ఛానల్లో ఉంది, చాలా బాగుంటదండి. అల్లం పచ్చడి ఎమర్జెన్సీగా మీరు దేనికైనా తినొచ్చండి. చపాతీలకి, దోశలకి, ఇడ్లీలకి ఇలా వడలు చేసుకుంటే ప్రతిసారి మనం చట్నీ చేయలేం కదా, ఆ టైంలో అల్లం పచ్చడి పెట్టుకుని తిన్నా సూపర్ ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా అల్లం పచ్చడి. ఇవి రోజు మనం పల్లి పచ్చడి తినాలంటే కొంచెం బోరే అవుతారు. అది రోజు పల్లి పచ్చడి తిన్నా ఫ్యాట్ కదా. చూడండి మంచిగా వేగుతున్నాయి. ఈ నూనెలో మంచిగా వేగాలి, మంచి రంగు రావాలి. రంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, అవి కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. సూపర్ ఉంటాయండి. ఒకసారి మీరు చేసుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది మన ఛానల్లో ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను, దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను మీకు చూపిద్దామనేసి మళ్ళీ వీడియో పెడుతున్నానండి. ఒకవేళ అది కూడా చూడండి, మీకు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? ఇది మంచి రంగు వచ్చే వరకు చూద్దామండి. చూడండి మంచి రంగు మారినాయి, గోల్డెన్ ఎల్లో వచ్చాయి, మంచిగా ఉన్నాయి. ఇదిగో ఇలా రావాలండి. ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా మంచి కుక్ అవుతుంది అనమాట. చూడండి ఎంత సూపర్ ఉన్నాయి. అసలు అన్నంతో చేసిన వాటిలాగే కనపడవండి, ఇవి మినపవడల్లాగే ఉంటాయి. అంత బాగున్నాయి చూడండి. మీకు మనం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసాం కదా, దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగో మంచి కరకర ఉంటాయి, మళ్ళీ లోపల కూడా సాఫ్ట్ గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, మీకు తెలుస్తున్నాయా? ఇలా తీసుకోవాలి, ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకటి కూడా ఇలా బుట్టలో వేసుకుంటే, జాలి బుట్టలో వేసుకుంటే మనకి ఆయిల్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే అండి మీకు ఆయిల్ పట్టదు అస్సలకే. ఇప్పుడు ఇవి మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. ఎంత టైం పట్టదండి, 10 నిమిషాలలో చేసేయచ్చు. అన్నం మిక్సీ పట్టడమే, ఇవి కట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇంకొకటి, నా దగ్గర కొత్తిమీర లేదండి. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుండే, కొత్తిమీర లేదు. మేము నిన్ననే ఊరు నుంచి వచ్చాము, ఇంకా బయటికి వెళ్ళి ఏం తీసుకురాలేదు, అందుకని కొత్తిమీర లేదు. ఖాళీ కరివేపాకు వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటది. ఓకేనా? చూసారా ఎలా ఉన్నాయో? ఈ రంగు రావాలండి, భలే ఉంటాయి. చూసారా, మనము చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, అవి కూడా కొంచెం కొంచెం కనపడుతున్నాయి. సూపర్ ఉన్నాయి కదండి. ఈ ట్రిప్ కూడా అయిపోయినాయండి. వీటిని కూడా నేను తీసేస్తున్నాను. మంచి గోల్డెన్ ఎల్లో వచ్చాయి, కలర్ అయితే సూపర్ ఉన్నాయి. మీకు పైన నేను చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో. స్పూన్ తోటి ఇలాంటి కరకర అని వస్తున్నాయి. చూసారా, బాగున్నాయి కదా. ఇంకొక వాయి ఉందండి, ఇవి కూడా వేసేస్తాను నేను. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, వినబడుతుందా? ఎంత కరకరలాడుతున్నాయో, కర్రమంటున్నాయి. సూపర్. దీంట్లో
ఆయిల్ కూడా పట్టదండి ఎక్కువ, మనకి మినపవడలు పట్టినంత కూడా పట్టదు. చాలా బాగుంటాయి. ఇలా క్రిస్పీగా చేసుకుంటే అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ భలే ఇష్టంగా తింటారు. ఓకే, చూసారు కదండి అన్నంతో చేసిన గారెలు ఎంత బాగున్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతాయని నేను అంటున్నాను. ఇంట్లో అందరు కూడా బాగా నచ్చి తింటారు. ఓకే అండి, మీరు చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఓకే, మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.